ల్యాండ్ అక్విజిషన్ ఉందో దయచేసి ఒక వార్ ఫుటింగ్ లో పూర్తి చేసి మాకు టోకెన్స్ పంపేయండి. గౌరవనీయులు భట్టి గారు సత్తుపల్లి ట్రంక్ పాలేరు ట్రంకుల్లో మొత్తం కలిపి టోటల్ గా మెయిన్ ట్రంక్ గురించి అడుగుతున్నాను. 135 crores ఇస్తే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్. ఎక్కడ ఒక గజం కూడా అవసరం ఉండదు. మెయిన్ కెనాల్ నేను అడిగేది. మెయిన్ కెనాల్స్ డీటెయిల్స్ అది కూడా మనకంతా పిఎన్ పిడి అవార్డు టోకెన్స్ కూడా చేసే ఉన్నాయి సార్. నువ్వు ఫిక్స్ అయిన అంటే ఆల్రెడీ కలెక్టర్ దగ్గర అయి ఉంటుందా? టోకెన్లు ఒకసారి పంపించు సార్, రెడీగా ఉంది. మీ మంత్రి గారికి పంపించండి. ఎస్ సార్. మీడియా మిత్రులకు ప్రత్యేక నమస్కారం. ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపించేది ఖమ్మం నాయకులే. మరి ఇంత పవర్ఫుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఇంత పవర్ఫుల్ రెవెన్యూ మినిస్టరు, ఇంత పవర్ఫుల్ అగ్రికల్చర్ మినిస్టరు, ఇంత పవర్ఫుల్ పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి, రేణుకా చౌదరి గారు, బలరాం నాయక్ గారు, మరి పవర్ఫుల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ అయితే ఆగదు, ఇక వేగవంతంగా. ఓకే సరే. ఎనీవే, మరి గౌరవనీయులు భట్టి గారు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ జిల్లా కలెక్టర్లు, గౌరవ ఎస్పీలు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ రమేష్ బాబు గారు, ప్రియ మిత్రులు, ప్రత్యేకంగా మీడియా మిత్రులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అందరికీ నమస్కారం. మరి చాలా సంతోషం ఈరోజు మరి భట్టి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను ఈ సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి అక్కడ ఆఫ్ టేక్ పాయింట్లో, మరి ఇక్కడ సత్తుపల్లి ఈ టనల్ పాయింట్లో ఈరోజు ఈ రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. నేను ముందు చెప్పినట్టుగా ఒక లిఫ్ట్ ఈ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో అయితే తప్పనిసరిగా మా గవర్నమెంట్ ఇదొక పాలసీగా ఎక్కడెక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ ఉందో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి హైయెస్ట్ ప్రయారిటీలో ఆ పేమెంట్స్ చేయడం జరుగుతుంది. మరి దయచేసి కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులందరూ కూడా దయచేసి ఇది మీరు గమనించాలని చెప్పి కోరుకుంటున్నా. మరి సీతారామ ప్రాజెక్ట్ విషయంలో, దాని బ్యాక్గ్రౌండ్ విషయంలో మనం అక్కడ సీతరామ సాగర్ ఆఫ్ టేక్ పాయింట్లో కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా సిఈ గారు చెప్పారు, గతంలో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులు పూర్తయితే చాలా తక్కువ ఖర్చుతో సుమారు సేమ్ ఆయకట్టు మరి ఇప్పటివరకే వర్కులు పూర్తయ్యేవి. మరి నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ పనితీరు ఇరిగేషన్ శాఖ మీద ఒక 3-4 నిమిషాలు మీకు కొంత నా అభిప్రాయం మీకు తెలియజేస్తాను. నేను డిసెంబర్ 7, 2023లో ఇరిగేషన్ శాఖ మంత్రి అయినా. నేను ముందేమనుకున్నా, అసలు వాళ్ళ అట్టహాసము, వాళ్ళ ప్రొపగాండా, వాళ్ళ పబ్లిసిటీ చూసి 10 ఏళ్ళు నేను సరే ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అసలు ఎక్కడ పోయినా ఏదో మరి వేల లక్షల ఎకరాల ఆయకట్టు తీసుకొచ్చినట్టు, నీళ్లు తీసుకొచ్చినట్టు ఒక డ్రామాలు నడిచినాయి. ఎక్కడ పోయినా సరే, అక్కడ దక్షిణ తెలంగాణకు పోతే ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పంపాలన్నారు, ఇక్కడ పోతే ఇంకోటి అన్నారు, కాళేశ్వరం పోతే ఇంకేం చేసినామన్నారు, మరి సీతారాం అంటే ఇదేమో చేసినారు. వాస్తవంగా మేము డీప్గా స్టడీ చేస్తే ఇరిగేషన్ శాఖని బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం చేసిండ్రు. ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఏదో ఎల్నినో ప్రభావం వచ్చి వాళ్ళ హయాంలోనే వాళ్ళే నిర్మించిన బ్యారేజీలు, వాళ్ళ హయాంలోనే అది డ్యామేజ్ అయితే అది మమ్మల్ని ఏదో ఒక తప్పుడు ప్రచారంతో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసుకున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చరిత్రలో నిలబడిపోయే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నాము. ఉమ్మడి ఖమ్మం జిల్లా
చాలా చైతన్యవంతమైన జిల్లా, కాంగ్రెస్ పార్టీ కంచుకోట. మరి ఎంపీల విషయంలో కానీ ఎమ్మెల్యేల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్న జిల్లా. తప్పకుండా మరి ఈ టర్మ్లోనే సీతారాం సాగర్ ప్రాజెక్టు కానీ సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ మరి పూర్తి చేసే దిశలో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతామని చెప్పి నేను మాటిస్తున్నా. నేను భట్టి గారు ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నా. వారు వచ్చిన ఈ సందర్భం ఒక చరిత్రలో నిలబడిపోవాలని, ల్యాండ్ అక్విజిషన్కి మనం మొత్తం పైసలు విడుదల చేస్తూ మరి వర్క్ బిల్స్కి ఇప్పుడున్న పెండింగ్ ఉన్న వర్క్ బిల్స్లో ఒక 50% వెంటనే రిలీజ్ చేసినట్టుగా మీరు మరి ఆ దిశలో మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సభాముఖంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ ఏజెన్సీస్ కూడా అందరు ఇక్కడే ఉన్నారు. మరి మీరు ఇప్పుడు భట్టి గారు హామీ ఇస్తారు, తప్పనిసరిగా ఆ వర్క్స్ వేగవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు గోదావరి జలాల మీద మీరు ఒకసారి ఆలోచన చేస్తే సీతారామ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాం. సీతమ్మ సాగర్ మేము రాకముందే గత ప్రభుత్వంలోనే ఎన్జిటి కేసు ఉన్నది. ఇప్పుడు సుప్రీంకోర్టులో మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. ఈరోజు మేము ఒక పాజిటివ్ అవుట్కమ్ రావచ్చు అనుకుంటున్నాం. లేకపోతే సుప్రీంకోర్టులో సీతమ్మ సాగర్ విషయంలో మరి స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా మేము న్యాయ పోరాటం చేసి సెంటర్ నుంచి క్లియరెన్సెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఈ సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 67 టీఎంసీల టీఎస్సీ క్లియరెన్స్ అంటే సిడబ్ల్యూసి క్లియరెన్స్ యొక్క ఫైనల్ క్లియరెన్స్ తీసుకొచ్చింది మా ప్రభుత్వము. నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 67 టీఎంసీ గోదావరి జలాలు ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చిందనే విషయం నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా నేను ఇవాళ చెప్తున్నా, సీతమ్మ సాగర్ కూడా ఎన్ని మరి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అది ఓవర్కమ్ చేసి అది ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గోదావరిపై నిన్నగాక మొన్న భట్టి గారు, నేను, పొంగులేటి గారు దేవాదులో కూడా పోయినాం. గుర్తుపెట్టుకోవాలి, దేవాదుల 2004లో మొదలుపెట్టిండ్రు. మధ్యలో టీఆర్ఎస్ 2014 నుంచి 2023 వరకు 1.8 lakh crores ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టింది. కానీ సీతారాం సాగర్ పూర్తి చేయలే, సీతమ్మ సాగర్ పూర్తి చేయలే, లాంగ్ పెండింగ్ ఉన్న దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేయలేదనే విషయం దయచేసి మీరు అందరూ గమనించాలి. ఈరోజు ఈ సభాముఖంగా మాటిస్తున్నాం, సీతారాం సాగర్ సీతమ్మ సాగర్ పూర్తి చేయడమే కాదు, దేవాదుల ప్రాజెక్టు కూడా మా హయాంలో పూర్తి చేస్తాం. గోదావరి జలాల నుంచి మరి పుష్కలంగా నీళ్లు తీసుకొస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా మీరు వార్తాపత్రికలు చూస్తుండొచ్చు, ముఖ్యమంత్రి గారు, నేను, ఉప ముఖ్యమంత్రి గారు ఒక వారం రోజుల్లో మహారాష్ట్ర పోతున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపి ఈ తుమ్మడిహట్టి ప్రాజెక్టుపై గతంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ని మరి దాన్ని తిరిగి స్టార్ట్ చేసి పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నా. మిత్రులారా, ఇరిగేషన్ మా గవర్నమెంట్కి హైయెస్ట్ ప్రయారిటీ. గోదావరి జలాలపై తుమ్మడిహట్టి, దేవాదుల, సీతారాం సాగర్ పూర్తి చేస్తూ ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజెస్ కూడా అది రిపేర్ అండ్ రీహాబిలిటేషన్ చేపట్టాము అని చెప్పే విషయం కూడా మనం చేస్తున్నా. దయచేసి మీరు కొన్ని డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ 3 బ్యారేజెస్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే డిజైన్ అయినాయి, వాళ్ళున్నప్పుడే నిర్మాణమైనాయి, వాళ్ళున్నప్పుడే కూలిపోయినాయి. మేము అధికారంలో వచ్చింది 7 డిసెంబర్ 2023. ఈ మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది 21 అక్టోబర్ 2023. మరి కూలిపోయినప్పుడు అప్పుడు ఇంజనీర్లు ఇది
ఆ ప్రభుత్వంలో ఉన్న ఇంజనీరింగ్ పొరపాట్ల వల్లనే కూలిపోయినని చెప్పి ఇచ్చిండు, కంప్లైంట్ ఇచ్చిండు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే వీళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పాటు చేసిండ్రు. యాక్ట్ ఆఫ్ లా ఆఫ్ పార్లమెంట్. మొత్తం దేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో వస్తాయి. ఆల్ సేఫ్టీ ఇష్యూస్ అక్కడ ఎందుకు పోలే, వీళ్ళ మొన్న నేను చూసిన టీఆర్ఎస్ వాళ్ళది, పోలవరం ఎందుకు పోలే, ఆడెందుకు పోలే అడుగుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చిందే, అది చట్టం కానీ సేఫ్టీ అథారిటీ వచ్చిందే 2022లో. మరి ఆ తర్వాత ఈ దేశంలో బ్యారేజీలు డ్యామ్లన్నీ కూడా వాళ్ళ కిందనే వస్తాయి. వాళ్ళ సలహా మేరకే మేము ముందుకు పోతున్నాము. వాళ్ళు మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలు మీరు గమనించాలి. ఎందుకు ఎత్తలేరు, ఎందుకు పోస్తలేరు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ బ్యారేజెస్ లో నీరు నిల్వ ఉంచడానికి వీల్లేదు అని లిఖితపూర్వకంగా ఇచ్చింది. ఇంకా కొంచెం లోతుగా పోవాలంటే వాళ్ళు రాసుకున్న డిపిఆర్ లోనే, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో, ఆ 3 బ్యారేజెస్ కి షీట్ పైల్ ఫౌండేషన్ తో కట్టాలి అని రాసుకున్నారు. అది సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదం ఏమనున్నది, ఆ 3 బ్యారేజెస్ షీట్ పైల్ ఫౌండేషన్ తో కట్టాలని ఆమోదం ఉంది. వీళ్ళొచ్చి మాకే అన్ని తెలుసు అన్నట్టు మరి ఆ 3 బ్యారేజెస్ కి ఫౌండేషన్, దయచేసి అర్థం చేసుకోండి, సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక ఫౌండేషన్ ఆమోదిస్తే వ్యాప్కోస్ డిపిఆర్ లో అదే ఫౌండేషన్ ఉంటే వీళ్ళు ఆ ఫౌండేషన్ మార్చేసి షీట్ పైల్ ఫౌండేషన్ మార్చేసి సీకండ్ పైల్ ఫౌండేషన్తో కట్టిండ్రు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, ఈ మూడింటికి, ఈ 3 బ్యారేజెస్లకి ఒకే టైప్ లోపభూయిష్టమైన ఫౌండేషన్ ఉంది. మేడిగడ్డ కూలిపోయినట్టే ఆ తతిమ 2 కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. దీంట్లో మీరు గేట్లు దించొద్దు, దీంట్లో నీరు నిల్వ ఉంచొద్దు. ఇది మీరు ఫలానా టెస్టింగ్ చేయండి. ఆ టెస్టింగ్ కూడా ఎవరితో చేయించాలో కూడా వాళ్ళే రాసిండ్రు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇటువంటి ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్థలని తో టెస్టింగ్ చేయించండి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా సాయిల్ టెస్టింగ్ కూడా చేయలే. బ్యారేజ్ కట్టినప్పుడు సాయిల్ టెస్టింగ్ చేయించండి. మరి ఆ కాంక్రీట్ స్ట్రెంత్ టెస్ట్ చేయించండి. టెస్ట్ చేయించిన తర్వాత మరి మేము ఐఐటి బాంబే మరియు ఆఫ్రీ ఇండియా అనే సంస్థతో ఆ టెస్ట్ రిపోర్టు ఆధారంగా ఆ 3 బ్యారేజ్ల రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ కి మరి ఎంత ఖర్చైనా చేపట్టి పూర్తి చేస్తాము. ఏమాత్రం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి గారు, మేము ఎవరం కూడా వాళ్ళ టైంలో పొరపాటు జరిగినా, వాళ్ళ లోపభూయిష్ట నిర్మాణం వల్ల కూలినా మేము రాజకీయ చేయకుండా ఆ 3 బ్యారేజెస్ నిర్మాణానికి, రిహాబిలిటేషన్ కి ఒక పాజిటివ్ గా, ఒక సైంటిఫిక్ గా, ఒక రాషనల్ గా, ఒక లాజికల్ దృక్పథంతో ముందుకు పోతున్నాము. ఎంతవరకు పోయినామంటే మరి దీంట్లో ఎవరు రాజకీయం ఆపాదించొద్దని ఈ 3 బ్యారేజీల రిహాబిలిటేషను, ఈ 3 రిహాబిలిటేషను భారత సైన్యం, ఇండియన్ ఆర్మీ ఒక ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కమిటీ చేసి ఆ 3 బ్యారేజెస్ ఇప్పుడు రిపేర్ చేస్తున్నాము. మిత్రులారా, దాని విషయంలో నిరంతరం ప్రతిపక్షాలు కొంతమంది ప్రభుత్వం మీద బురజల్లే, బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా మీ ద్వారా, ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అది కట్టినప్పుడు, ఆ బ్యారేజీలు కట్టినప్పుడు చక్కగా కడితే అసలు ఈ ప్రాబ్లమే లేదు చేయాలా? అదేవిధంగా నేను చెప్పలే, వాళ్ళ కుటుంబ సభ్యులు సోదరీమణి ఏమన్నదంటే బీఆర్ఎస్ పార్టీ 1400 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్ నుంచి తీసుకొని అఫీషియల్ గా చెక్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిండ్రు. ఇక వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు కాళేశ్వరం నాణ్యత గురించి మాట్లాడి మరి మా మీద బదనాం చేస్తే ఇది చాలా
దుర్మార్గమైన విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఆ 10 ఏళ్ల పాటు అసలు మేము ఏదో చేసినామని ఆ ప్రొపగాండా చేస్తారు కదా. మీరందరూ ఇక్కడున్న చాలా మంది విలేకరు మిత్రులు నాకు చాలా పాత మిత్రులు, భూపాల్ ముందు నల్గొండలో ఉండే. మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి, అటు నుంచి మొదలు పెడితే ఇక్కడ మేము నుంచి మొదలు పెడదాం. అప్పటి వరకు పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్లోనే ఉన్నాయి, పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క ఎకరం ఆయకట్టు కొత్తగా, మరి ఒక్క ఎకరం ఆయకట్టు కూడా రాలే. మరి ఇంకా పైకి వస్తే ఎస్ఎల్బిసి టనలు పూర్తి చేయలే, డిండి ప్రాజెక్టు పూర్తి చేయలే, దేవాదుల పూర్తి చేయలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం ఆయకట్టు కొత్తగా తీసుకురాలే. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు తీసుకురాలే. తుమ్మడి ఎట్టి ప్రాజెక్టు ఒక దుర్మార్గపు ఆలోచనతో, ఒక తప్పుడు ఆలోచనతో అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ని తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసిన విషయం సుప్రీంకోర్టు జడ్జి ఉన్న జ్యుడిషియల్ కమిషన్ కూడా ఇది తప్పుడు నిర్ణయం అని నివేదిక ఇచ్చింది. మరి ఇంత తప్పులు చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు ఇంకోళ్ళ మీద మాట్లాడుతుంటే అది ఎంత దుర్మార్గం అని చెప్పి నేను మనం చేస్తున్నా. హైదరాబాద్లో ఒక పాపులర్ సేయింగ్ ఉంటుంది, ఉల్టా చోర్ కొత్వాల్ కోట్ అంట. అంటే దొంగనే పోలీసు వాళ్ళకి తిరుగుతున్నట్టుంది ఇప్పుడు వ్యవహారం. మరి మిత్రులారా, సరే చివరిగా నేను ఒకటే విషయం చెప్తున్నా. మా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, వారి నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్ కమిటెడ్, వీఆర్ సిన్సియర్. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ఆ దిశలో అన్ని విధాలుగా పారదర్శకంగా, నిజాయితీగా ముందుకు పోతున్న విషయం కూడా నేను ఖమ్మం ప్రజలందరికీ తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఖమ్మంలో నేను మళ్ళీ అంటున్నా, చాలా పవర్ఫుల్ మినిస్టర్స్ ఇక్కడ. మరి డిప్యూటీ సీఎం గారు శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు, పవర్ఫుల్ ఎంపీ శ్రోణికా చౌదరి గారు, రఘురామ్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు, తప్పనిసరిగా వారందరి సహకారంతో ఖమ్మంలో మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేస్తామని ఈరోజు మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి గౌరవనీయులు భట్టి గారు వారి అమూల్య సందేశంతో కోరాను. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సహచర శాసనసభ్యురాలు, స్థానిక శాసనసభ్యురాలు సోదరమణి మట్టా రాకమాయి దయానంద్ గారికి, కొత్తగూడెం భద్రాద్రి 2 జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ఈఎన్సీ గారు, చీఫ్ ఇంజనీర్లు, అదే రకంగా ఖమ్మం సిపి గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో పాటు స్థానిక రైతులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందే నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు, మీ దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో భేషజాలకి పట్టుదలకి పోకుండా ఆనాటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రాజెక్టులు, ఖమ్మంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు లాంటిది ఆపినా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మేడిగడ్డ లాంటి ఆ డ్యాములు కట్టి అవివేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తుని కొల్లగొట్టుకున్నా, వారు ఆ తప్పు చేశారనో, ఆ తప్పును చేశారు కాబట్టి మేము పనులు ఆపాలనో, నీళ్లు ఇవ్వద్దనో ఈ ప్రభుత్వానికి లేదు. సీతారామ ప్రాజెక్టులో కూడా మీరు చూస్తున్నారు, గడిచిన 4-5 రోజుల నుంచి ఏదైతే ఫీజిబిలిటీ, పాసిబిలిటీ ఉందో ఆ ఉన్నదానికి నాగార్జున సాగర్ ఆయకట్టు కానీ, అదే రకంగా వైరా లంకాసాగర ప్రాజెక్టులు, మిగిలిన మైరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడైతే ఏనుకూరు దగ్గర మెయిన్ కెనాల్లో వేసి ఆ నీటి ద్వారా సుమారు 1,25,000 ఎకరాలు
ఈ కరువు కాలంలో కూడా గోదావరి నీటితో ఖమ్మం జిల్లా ప్రాంతానికి నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని చిత్తశుద్దితో భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం ఎలా అయితే చేస్తుందో కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆపింది అని ఒంటి నిండా విషాన్ని నింపుకొని విషాన్ని చిమ్మే ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులు ఏదైతే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లంట తిరుక్కుంటూ అవాకులు చవాకులు పేరుతున్నారో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అలా చేసే ఉద్దేశం లేదు అని మరొక్కసారి చెప్తూ తప్పకుండా భట్టి గారు ఫైనాన్స్ మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇప్పుడే ఉత్తమ్ గారు అన్నట్లు ఒక్క ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రాజెక్టులు ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ మొదలుపెట్టిన రీడిజైన్ పేరుతో 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో మార్చారో వారు మార్చారని మళ్ళీ మేము మార్చకుండా సాధ్యమైనన్ని ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ఇప్పటికే ప్రణాళికలన్నీ చేపట్టారు. ఒడివడిగా చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇక్కడ బేషజానికి కాంగ్రెస్ పార్టీ పోదు. మీరు చేసే తప్పుడు ప్రచారాన్ని విరమించుకోవాలని మరొక్కసారి ఆ ప్రబుద్ధులకు ఇక్కడ నుంచి చెప్తూ ఇప్పుడు పెద్దలు భట్టి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ ఇరిగేషన్ శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి గారికి, గౌరవ స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ రాగమయ్య గారికి, ఇంకా గౌరవ ఇతర ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, జిల్లా అధికార యంత్రాంగం, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు, ఈఎన్సీ మొదలుగు ఈ ప్రాజెక్టు సిఈ గారితో సహా అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముందుగా ఈ సీతారామ ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ సైట్లోనే రివ్యూ చేసి ఈ ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానికానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ వచ్చేసినటువంటి ఇరిగేషన్ శాఖ మార్చులకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల తరఫు నుంచి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్కు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు ఏ రకంగా రీడిజైన్ చేసి అంచనాలు పెంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన జరిగిన దోపిడీ గురించి, లూటీ గురించి కూడా చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనందరికీ వివరించారు. చివరికి ఈ ప్రాజెక్ట్ కూడా ఆ రోజుల్లో నేను కూడా ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి వచ్చినప్పుడు రుద్రంకోట దగ్గర ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నాం. దీనిపైన రాజీవ్ సాగర్ దుమ్మగూడెం ప్రాజెక్టు రెండింటికి సంబంధించి కూడా మొత్తం 4 లక్షల ఎకరాలకు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు నిధులు ఖర్చు పెట్టి పనులు పూర్తయి దాదాపు 60%, ఇంకా కేవలం ఒక 1,500 కోట్లు 1,500 కోట్ల రూపాయలతో 2 ప్రాజెక్టులని 4 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులని ఈపీసీ సిస్టమ్ ద్వారా, అంటే పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేకుండానే బ్యాలెన్స్ ఉన్న 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 4 లక్షల ఎకరాలకి ఇప్పటికీ నీళ్లు పారాయి. ఇటు ఇందిరా సాగర్ నుంచి, అటు రాజీవ్ సాగర్ నుంచి. దురదృష్టం
ఎందుకు ఆనాడు టీఆర్ఎస్ నాయకత్వం కేవలం ఒక్క గోదావరి ప్రాజెక్టు మీదనే, అక్కడ కాళేశ్వరం పేరు మీద, ఇక్కడ ఈ రెండింటిని రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్ అనే పేరు మీద దాదాపు 24,000 కోట్లు పెంచారు, ఇంక్లూడింగ్ సీతమ్మ సాగర్ బ్యారేజ్. అంటే ఆ బ్యారేజ్ కంప్లీట్ చేయకపోతే దీనికి వాటర్ కూడా లిఫ్ట్ చేయడానికి సరిపో పార్ట్ ఆఫ్ దిస్ బ్యారేజ్ ప్రాజెక్టు. అయినప్పటికీ కూడా మేము పదే ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఆనాటి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తూ దోపిడీ చేసే కార్యక్రమాన్ని తెరలేపి 10 సంవత్సరాలు అప్పటికే దాదాపు 7.5 నుంచి 7.5 వేల పైబడి ఖర్చు పెట్టారు. సరే, ఈ దోపిడీ అంతా వివరించిన తర్వాత ప్రజలు ఆలోచనకు వచ్చి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులందరినీ కూడా పిలిచి అన్నీ రివ్యూ చేసుకునే కార్యక్రమంలో భాగంగా చివరికి సీతారామ ప్రాజెక్టు కూడా స్థానికంగా ఇక్కడికే భద్రాచలంలో వచ్చి రివ్యూ చేసి జరిగిన పొరపాట్లు అన్నీ ఉన్నా ఇప్పుడు సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితిలో దీన్ని ముందు తీసుకుని వెళ్ళారు. కాబట్టి సరే, దీన్ని ముందు కొనసాగించుకుంటూ ముందు తీసుకుపోయి సాధ్యమైనంత మేరకు మోర్ మీనింగ్ఫుల్గా నీళ్లను త్వరితగతిన ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మనం ముందుకు పోవాలని అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకొని రాజీవ్ కెనాల్ అని ఒక లింక్ కెనాల్ కూడా అప్పటికే 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి దాన్ని ఎన్ఎస్పి కెనాల్కి అనుసంధానం చేస్తూ, వైరా రిజర్వాయర్కి అనుసంధానం చేస్తూ, పాలేరు రిజర్వాయర్కి అక్కడ ఉన్నటువంటి జూలూరుపాడు టన్నెల్ని కూడా తొందరగా పూర్తి చేసుకొని అక్కడ పారుతున్నటువంటి మన మునేరు నదిని కూడా లింక్ చేస్తూ ఆ పాలేరు రిజర్వాయర్ నింపుకోవటం, వైరా రిజర్వాయర్ నింపుకోవటం, ఇక్కడ లంకాసాగర్ నింపుకోవటం, సత్తుపల్లి, యాతాలకుంట ఈ పరిసర ప్రాంతాలను తీసుకొని వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో నీళ్లు త్వరితగతిన ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఇప్పటికే దాదాపు ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మీద 1000 కోట్ల రూపాయలని బిల్లు రిలీజ్ చేయడం జరిగింది. ఆ 1000 కోట్ల బిల్లు రిలీజ్ చేసిన తర్వాతనే పనులు స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రివ్యూ చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా కూడా వీరు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ గారు కానీ, స్థానిక శాసనసభ్యురాలు కానీ, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, వీళ్ళందరూ ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇరిగేషన్ మంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ ఎంత వీలైనంత తొందరగా అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని వాటికి కావాల్సిన నిధుల్ని మనం సమకూర్చుకొని ముందుగా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు ఇచ్చుకోవటం కోసం, ఆ నీళ్లు వృధా పోకుండా త్వరితగతిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలను చేయకుండా మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే వాళ్ళ స్పీడ్గా కేవలం హైదరాబాద్లోనే కాదు ప్రాజెక్టు దగ్గర కూడా వచ్చి రివ్యూ చేసి డైరెక్షన్ ఇచ్చి పెండింగ్ ఏమైనా ఉంటే ఆ నిధులు కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఈ రివ్యూలో భాగంగా మంత్రి గారు, అట్లా ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి నిధులు దాదాపు 135 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఏమన్నా టోకెన్స్ రేజ్ చేసి పంపించుంటే అర్జెంటుగా నేను ఇక్కడ ఉన్నటువంటి 2 కలెక్టర్లు, ఖమ్మం, కొత్తగూడెం 2 కలెక్టర్లు కూడా ప్రభుత్వ పరంగానే వారికి చెప్తా ఉన్నాం స్పష్టంగా. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఎక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అవసరమైనా వెంటనే మీరు దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోవటమే కాకుండా ఆ టోకెన్స్ రైజ్ చేసి బిల్స్ మీరు ఇమీడియట్గా పంపించిన పక్షంలో త్వరితగతిన వెంటనే క్లియర్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే వర్క్స్ బిల్స్ గురించి కూడా త్వరితగతిన స్పీడ్గా మంత్రి గారు కంటిన్యూస్గా రివ్యూ చేస్తూ ఉన్నారు. ఏ కాంట్రాక్టర్ అయితే, ఏజెన్సీ అయితే స్పీడ్గా పనిచేస్తారో ఆ ఏజెన్సీ వాళ్ళని ప్రోత్సహించడమే కాకుండా త్వరితగతిన వాళ్ళకు కూడా బిల్లులు ఇప్పించి ఈ ప్రాజెక్ట్ని తొందరగా కంప్లీట్ చేయించి నీళ్లు బారిచ్చే కార్యక్రమంలో ఈ ప్రజాప్రభుత్వం, ఇందిరా ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.